హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ తోటి బిజీగా ఉన్నారు కదండి. మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లోకి మనం మరింత అందంగా కనపడాలంటే ఏం చేయాలో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, లేదంటే మేకప్ వేసుకోవాలి. అవసరం లేదండి, మనం మన ఇంట్లో ఉండే వాటితోటే మరింత అందంగా మన ఫేస్ని మార్చుకోవచ్చు. చాలా సింపుల్ టిప్స్ అండి. ఇవి ఫాలో అయ్యారంటే మన ఫేస్ అనేది మేకప్ వేయకుండానే మేకప్ వేసినట్లు ఉంటుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఇవి ఫాలో అయ్యారంటే మన స్కిన్ అనేది మంచి బ్రైట్ లుక్తో ఉంటుంది. ఫేస్ ఒకటే గ్లో వస్తే సరిపోదు కదండి, హ్యాండ్స్, నెక్ కూడా మంచి కలర్ రావాలి. అప్పుడే మనం వేసుకునే డ్రెస్కి మరింత అందం వస్తుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను హ్యాండ్ మీద చేసినట్టు మీరు ఫేస్ మీద, నెక్ మీద, హ్యాండ్స్ మీద చేసుకోవాలి. ఇవి పచ్చి పాలు అండి. మీకు పచ్చి పాలు దొరకకపోతే కాచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు. పాలు మన స్కిన్ని బాగా క్లీన్ చేస్తాయండి. మిల్క్ అనేవి మన స్కిన్ మీద ఉండే డస్ట్ పార్టికల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తాయండి. ఇది మన స్కిన్కి మంచి క్లెన్సర్గా యూజ్ అవుతుంది. ఇలా పాలల్లో ఒక కాటన్ క్లాత్ వేసుకొని స్కిన్ అంతా క్లీన్ చేసుకొని ఇలా క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1 స్పూను శనగపిండి అండి. ఇది ముందు మనం పాలతో క్లీన్ చేసుకున్నాం కదండి. మిల్క్ అనేవి మన స్కిన్ పై పొర మీద ఉండే జిడ్డును మాత్రమే తొలగిస్తుంది, కానీ శనగపిండి డీప్గా వెళ్ళి క్లీన్ చేస్తుందండి. మంచి స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది. దీంట్లోనే 1 స్పూన్ ముల్తాని మట్టి వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ హనీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వేసిన శనగపిండి, ముల్తాని మట్టి, హనీ ఇవన్నీ కూడా మన స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తాయండి. అంటే పింపుల్స్ వల్ల కానీ, చెమట వల్ల కానీ చిన్న చిన్న గుల్లలు, మచ్చలు ఏమన్నా వస్తాయి కదండి, వాటిని తొందరగా తగ్గించేదానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని నీళ్ళతో కాకుండా రోజ్ వాటర్ తోటి కలుపుకోవాలి. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఇలా వరుసగా మనకు వీలున్నప్పుడు ఒక 3 డేస్ చేసామనుకోండి, మన స్కిన్ కలర్ అనేది న్యాచురల్గానే ఇంప్రూవ్ అవుతుంది. ఉండలేమి లేకుండా ఇలా పేస్ట్ని స్మూత్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ పాలతో క్లీన్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంతో ప్యాక్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి నీట్గా అప్లై చేసుకోవాలండి. అప్పుడే ఎండ వలన వచ్చిన ట్యాన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేది వేసవికాలం. ఈ వేసవి కాలంలో మన స్కిన్ అనేది తొందరగా ట్యాన్ అవుతుందండి ఎండ వలన. ఎండ వలన మనకి చెమట ఎక్కువగా పోస్తుంది కదండి, సన్న గుల్లలు కూడా వస్తాయి ఫేస్ మీద. వాటన్నింటినీ ఇలా శనగపిండితో స్క్రబ్ చేసామంటే ఈజీగా రిమూవ్ అవుతాయండి. ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం వేళ్లతోటి నీట్గా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి. ముని వేళ్లతోటి మసాజ్ చేస్తున్నట్లు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందండి స్కిన్కి. ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేయాలండి. 10-15 మినిట్స్కి అంతా బాగా ఆరిపోతుంది. చూడండి, నీట్గా ఆరిపోయింది. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలండి. సోప్ యూజ్ చేయకుండా అచ్చం నీళ్ళతోటే వాష్ చేసుకోవాలి. మనం ఒక్కసారి అప్లై చేస్తేనే మనకి చేంజ్ అనేది తెలుస్తుందండి. అలా 3 డేస్ చేసామంటే కలర్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉండే చిన్న గుల్లలు లాంటివి కానీ, మచ్చలు కానీ ఈజీగా తగ్గిపోతాయి. చాలామంది ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేస్కే అప్లై చేస్తారండి. దానివల్ల ఫేస్ ఒక్కటే తెల్లగా ఉంటుంది, హ్యాండ్స్ అనేవి నల్లగా ఉంటాయండి. అలా కాకుండా ఫేస్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలండి. అప్పుడే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను అప్లై చేసేది ఇంట్లోనే రెడీ చేసుకున్న పైనాపిల్ మాయిశ్చరైజర్ అండి. ఈ మాయిశ్చరైజర్లు ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి సింపుల్గా. ఇవి వాడడం వలన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుందండి. కొంతమందికి చేతులు అనేవి బాగా డ్రై అయిపోయి మనము నెయిల్ తోటి అలా గీసామంటే గీతలు పడతాయండి స్కిన్ మీద.
అంటే వాళ్ళ చేతులు డ్రైగా ఉన్నాయని. అలా స్కిన్ డ్రై అయిపోయినప్పుడు ర్యాషెస్ కూడా ఎక్కువ వస్తాయండి. ప్యాక్ వేసుకున్నప్పుడే కాదండి, డైలీ కూడా మనము మాయిశ్చరైజర్లను యూజ్ చేయొచ్చు. ఇలా ఇంట్లో రెడీ చేసుకున్నవైతే డైలీ యూజ్ చేయొచ్చు. చెప్పాను కదండి, పైనాపిల్ తోటి రెడీ చేశానని. సింపుల్గా 2 మినిట్స్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. పైనాపిల్తోనే కాదండి, మనకి ఏవి అవైలబుల్గా ఉంటే ఫ్రూట్స్, ఆరెంజ్ ఇలాంటివి వాటితోటి ట్రై చేయొచ్చు. ఇలా పైనాపిల్ పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ రావాలి. ఇలా పేస్ట్ అనేది స్మూత్గా రావాలండి. ఇప్పుడు దీనిని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా స్ట్రైనర్లో వేసుకొని జ్యూస్ని అంతా సపరేట్ చేసుకోవాలి. ఎవరి స్కిన్కి తగ్గట్టు వాళ్ళు రెడీ చేసుకోవచ్చండి. ఇవి కొంతమందికి ఆరెంజ్ సూట్ అవుతుందండి బాగా, కొంతమందికి ఆలోవెరా సూట్ అవుతుంది. అలా ఎవరి స్కిన్కి తగ్గట్లు వాళ్ళు రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఇవి కెమికల్స్ ఏమి యూజ్ చేయటం లేదు కాబట్టి అన్ని రకాలు అన్ని స్కిన్ల వాళ్ళకి సరిపోతాయి. బయట మార్కెట్లో మనం మాయిశ్చరైజర్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి. దానికి తోడు వాటిల్లో కెమికల్స్ యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇలా ఇంట్లోనే 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. దీన్ని ఇలా జ్యూస్నంతా సపరేట్ చేసుకోవాలి. చూడండి, పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్లో పోసుకొని తాగేయడమే అనుకుంటున్నారా? కాదండి, దీంతో మాయిశ్చరైజర్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ లేదు అనుకునే వాళ్ళు కొద్దిగా బియ్యం పిండి కానీ లేదంటే జెలిటిన్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేమి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది 15 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. బయట అయితే ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కట్ చేసి వేస్తున్నానండి. ఈ విటమిన్ ఈ మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్ను డ్రై అవ్వకుండా చూసేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనికి బదులుగా మనం కావాలంటే బాదం ఆయిల్ యూజ్ చేయొచ్చండి. ఒక 2-3 డ్రాప్స్ బాదం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ నీట్గా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలనేవి ఉండకూడదు. డబల్ బాయిలింగ్ మెథడ్లో ఒక 2-3 మినిట్స్ లైట్గా బాయిల్ చేయాలండి. దీన్ని మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన కార్న్ఫ్లోరు కొద్దిగా వేడి తగిలితేనే చిక్కబడుతుందండి. ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేయడం వల్ల పైనాపిల్లో ఉండే వాల్యూస్ ఏమీ పోకుండా ఉంటాయండి మనకి. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంతా చూశారు కదండి. ఫస్ట్ క్లీన్ చేసుకోవడం, తర్వాత స్క్రబ్ చేసుకోవడం, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయటం. ఇదే ప్రాసెస్ని మనకి బ్యూటీ పార్లర్ వాళ్ళు అప్లై చేస్తారండి. కాకపోతే వాళ్ళు కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్ ప్రోడక్ట్ తోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెడీ చేసుకోవచ్చు. ఇలా 3-4 డేస్ చేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉండే మచ్చలు, గుల్లలు ఇలాంటివి ఏవైనా కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూడండి, స్మూత్గా మంచి క్రీమీ టెక్స్చర్లో ఎంత బాగా వచ్చిందో. జస్ట్ 10-15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి ఇది. దీన్ని బాగా చల్లార్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Thank you.